సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. కమన్ నందు, ఫేస్బుక్ అంటే ఏంటి? ఫేస్బుక్ అంటే కూడా తెలీదా? ఫర్గెట్ ఇట్. ఏ మహేష్, ఓకేనా అడ్రస్? ఎక్సలెంట్ రా. హౌస్ మై? నువ్వు సూపర్ రా. అచ్చా, అరే స్కడ్కి ఫోన్ చేద్దాంరా, వాడు అనుష్క ఫ్యాన్ రా. ఎలాంటి రా? మీ స్కడ్ని తీసుకొని అనుష్కతో బాగా ఫోన్ చేసి ఎంజాయ్ చేయండి. నేను వెళ్తున్నా. ప్లీజ్, అనుష్క నీ ఫ్రెండ్ కదరా, నువ్వు వెళ్ళిపోతే ఎలా? ఏరా కదా కరెక్ట్గా. మరి నేను చెప్పినట్టు మూసుకొని రండి. ఏడుక్కడ అలా తగలాటాడు? స్వీటీ, అసలు ఇది అనుష్క ఇల్లేనా? స్వీటీ, She's so beautiful. హాయ్ గాయ్స్. Hi. వీడు శ్రీ చంద్ర, హాయ్. హాయ్. తను కిషోర్, ఇది నందిని. Hello. మహేష్ తెలుసు కదా. స్కర్ట్, దిస్ ఇస్ టూ మచ్. మహేష్ వల్లనే కదా నువ్వు నాకు పరిచయం అయింది. నువ్వు నమ్మో మహేష్ ఫేస్బుక్ లో కనీసం 1000 రిక్వెస్ట్ అన్న పంపించుంటాడు. బొండనా. అది కాదండి, వీళ్ళిద్దరూ మాట్లాడుకొని 5 years అవుతుంది. ఎందుకు? ఫ్రాంక్లీ స్పీకింగ్, మహేష్ ఒక అమ్మాయిని ప్రేమించి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు. ఆ విషయం స్కర్ తో చెప్పాడు. బట్ స్కర్ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసేసాడు. వాడు రాసిన లవ్ లెటర్ తీసుకుని, వాడి పింక్ టీ షర్ట్ వేసుకుని, వాడి సైకిల్ మీద వెళ్ళి ప్రపోజ్ చేశాడు. ఎందుకు ఇలా చేసావు స్కర్? ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు లవ్ లో పడిపోతారు. వీడు ఆ రోజు ఫర్జానాని వర్ణించిన తీరుకి నేను కూడా లవ్ లో పడిపోయా. నవ్వండి మీరు, మీ బతుకులు. ఈ మహాతల్లిందే చందన, స్ప్లిట్ పర్సనాలిటీ. దానికి అదే గ్రీటింగ్లు రాసేసుకోవడం, గిఫ్ట్లు పోస్ట్ చేసేసుకోవడం, నాకెవరో సీక్రెట్ అడ్మైరర్ ఉన్నాడు అని 24 గంటలు అదే భజన. లేదక్క, ఈ క్యూబ్ చూడండి, ఈ పజిల్ సాల్వ్ చేస్తే అతని పేరు తెలుస్తుందట. మహాతల్లి రాసుకుని మర్చిపోయినట్టుంది. మీరు ట్రై చేసి చెప్పండి. దాని అసలు పేరు ఆండాల్ పెరియం. తూకం వేస్తే 30 kgs ఉండదు. ఇది వీడిని 3 సంవత్సరాలు వెంట తెప్పించుకుంది. మేకలా నవ్వుతుందే, మేకల మందలో ఉండాల్సింది మనుషుల మధ్యన తిరుగుతుంది. దేవుడా, ఏది పగులుతుందో తెలియట్లేదు. ఏంటి మంగళ, డజన్ గ్లాసులు పగలు కొడుతున్నావు? ఏంటోనమ్మా, ఈ లడ్డు బాబు వచ్చినప్పుడే ఇలా జరుగుతుంటది. ఓహో, అసలు సంగతి మీకు తెలియదు కదా అనుష్క. రే ప్లీజ్ రా. ఈ దరిద్రుడు చేసే దౌర్భాగ్య పని ఏంటో తెలుసా? తినడం, బాగా తినడం, ఏది పడితే అది తినడం, వదిలేయడం. వెరైటీ ఏంటో తెలుసా? స్మెల్ ఉండదు, సౌండ్ రాదు, ఇలా అన్ని విరిగిపోతాయి. ప్రపంచంలో నేను మాత్రమే వదులుతున్నట్టు. Oh my God. మీ అందరినీ చూస్తుంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు. ఏ కల్మషాలు భేషజాలు లేని ఫ్రెండ్షిప్ మీది. అందుకే మనసులో ఏమీ దాచుకోకుండా మాట్లాడుతున్నారు. ఎన్ని గొడవలు పడినా కూడా కలిసి తిరగలుగుతున్నారు. ఇక మీ కాలేజ్ లైఫ్ 3 daysేగా. డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సింగిల్ సెకండ్. అందుకనే చెప్పింది దాన్ని తీసుకురావద్దని. నాకు తెలిసిలా జరుగుతుందని. అందరూ నన్నే అంటారా. జనవరి ఎడిషనో ఫిబ్రవరి ఎడిషనో సరిగా గుర్తులేదు, కానీ పేజ్ నెంబర్ 105 సర్ మెక్కులే నెపోలియన్ రీడర్స్ డైజెస్ట్ లో ఒక ఆర్టికల్ రాశారు. ఎగ్జామ్స్ కు ముందు కరెక్ట్ గా ఒక 43 ml పెగ్గేస్తే చదివిందంతా గుర్తుంటుందంట. అమ్మ నా కొడుక, మన అందరి కోసమేరా. స్మాల్కి ఎక్కువ, లార్జ్కి తక్కువ నా కొడుకు. మాస్టర్ ప్లాన్ వేసావా? ఒక్క డ్రాప్ ఎక్కువైనట్టుంది. ఇప్పుడు ఓకే. తీసుకోబా. చూపిస్తుందా? అది జెసిగా లాగా ఉంది కదా. మాట్లాడొచ్చుగా వాడితో. తప్పే చేశాడు. 6 years మాట్లాడకపోవడం ఏంట్రా? కనీసం మాట్లాడితే వాడిని తిట్టనైనా తిట్టొచ్చుగా. రే మహేష్, నేను చందన చూడు
ఎంత గొడవ పడినా మహా అయితే 2 రోజులు రా, మళ్ళీ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్లు ఏంట్రా ఇదంతా? మీ ఇద్దరు మధ్యలో అండర్స్టాండింగ్ అలా ఉందిరా. అవునవును, ఆ రోజు బెంగళూరు ట్రిప్లో చాలా బాగా అండర్స్టాండింగ్ అయి ఉంటుంది. మహేష్ ఆ టాపిక్ వద్దు. ఎరా మావా, ఆ రోజు రాత్రి జరిగిన దాంట్లో నీ తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉందిరా. వినేవాళ్ళుంటే ప్రామిస్ చేయి ఈ విషయం ఎవరికీ చెప్పనని. చెప్పేవాళ్ళు ఎలాంటి కదా అని చెప్తారట. మహేష్, మర్చిపోయినట, అది మర్చిపోయినట. రాత్రంతా మహేష్. కలిసి ఏదో వెతుకుతున్నాడు. ఏయ్, చెప్తే అర్థం కదా? అయ్యో వస్తుంది దేవుడా, ఏది విరగబోతుందో. ఏంటి ఇంకా రాలేదు? శ్రీ వచ్చేస్తాడు. నేను అందమైన ఆడపిల్లనుగా వస్తాడు, వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేసాడు. అమ్మా 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 వస్తాడు వస్తాడు వస్తాడు. ఒక ఫోన్ చేసుకోవచ్చా? పొద్దున్నే ఓసారి అంట్లు తోవడం, 2 రోజులకు ఒకసారి ఇల్లు తొడవడం, 3 రోజులకు ఒకసారి బట్టలు ఉతకడం, నో అండర్ గార్మెంట్స్. ఇలా మీకు ఓకే అయితే ఇప్పుడే పనిలో జాయిన్ అయిపోతానండి. ఓకే ఓకే, కండిషన్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, నువ్వు వెంటనే జాయిన్ అయిపో. అలాగేనండి. ఎత్తొచ్చుగా తొందరగా. ఏంట్రా లేచిపోవడానికి కూడా ఇంత లేటా? హలో హలో, బా ఏంటి టార్చర్ పొద్దునే? ఎవరు అమ్మాయిరా, మాట్లాడు. హలో. ట్రాఫిక్ లో స్టక్ అయ్యాను. ట్రాఫిక్ బస్సారావు ఇంటి దోశ పూరి. నిజంగా ట్రాఫిక్ లో ఉన్నావా లేక రైల్వే స్టేషన్ లో ఉన్నావా? సార్ లైసెన్స్ ఉంది సార్, అన్ని డాక్యుమెంట్స్ ఇంట్లో పెట్టాను సార్. ఏయ్, ఇలాంటి మాటలు ఎంత మంది దగ్గర ఎన్నిసార్లు వినుంటారా? ముందా బైక్ పక్కన భాగ్ చేయి. మా ఎస్ఐ సార్ దగ్గర నీ ఆటలు. అయ్యో శ్రీ, ఇప్పుడు నువ్వేం ప్రాబ్లం లో ఇరుక్కోకు. అప్పుడు మనం లేచిపోవడానికి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. బేబీ సరిగ్గా 5 minutes లో నీ ముందుంటాను, ఓకే? ఏయ్, నా పర్స్ తాకద్దు. ఆ 500 నోటు మాత్రం తీయద్దు. సిగ్గు లేదా? ఆ? మీ డాడీ పర్స్ లోంచి డబ్బులు తీసుకుంటున్నా. ఏయ్ పోపే. నీ మమ్మీ. వదిలే అమ్మ, నువ్వు మా ఇంటి ఆయన వచ్చేసినాడు. హలో ఆంటీ. ఎగ్జామ్ కి టైం అవుతుంది. హాయ్, పొద్దున్నే కోటరా? లేదమ్మా, ఏ ప్లూటో. పూజ చేస్తున్నాడా, పరీక్ష రాస్తున్నాడా? హ్యాంగ్ ఓవర్. అమ్మాయిలకు కూడానా? కూచిపూడి క్లాస్ అనుకుంటాము. ఎగ్జామ్ పోతే ఆ సెంటర్ పెట్టుకోవాలి. క్వశ్చన్లు అన్నీ తెలిసినవే, ఆన్సర్లే గుర్తుకొచ్చావట్లేదు. నా మీద పడి ఏడవకుండా చదివి ఉండొచ్చు కదా. ఇదంతా మన సిలబస్. మొత్తం హెల్. సార్, అడిషన్ షీట్ సార్. ఎగ్జామ్స్ కు ముందు కరెక్ట్ గా ఒక 43 ml పెగ్గేస్తే చదివిందంతా గుర్తుంటుందంట. Pinky pinky ponky, on the hand donkey, donkey not on the pinky pinky ponky. Yes. Pinky pinky ponky, on the hand donkey, donkey not on the pinky pinky ponky. Thank God. దరిద్రుడు.
నన్ను పాస్ చేస్తే ఈ చెక్ పాస్ చేస్తాను. ఇట్టు మీ భవదీయుడు. 5,000 అంటే పాస్ చేస్తాడా? ఓ 50 వేద్దాం. పర్లేదు చూపించు. ప్లీజ్ చూపించమంటే వదిలేటట్లేదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మీ ఆజ్ఞతో నాకు 100/100 ప్రసాదించు. ఓ జీసస్ ప్లీజ్ పాస్ మీ. బుద్ధం శరణం గచ్చామి. 100కు 100 ఇచ్చామి. ఓ సాయి తాత ఈ మనవాడిని పాస్ చేయవా? ఓ అల్లా నాకు 100కి 100 వేసి పాస్ చేయి. బిల్డప్ ఇచ్చోకదురా. ఓ దేవతలారా, ఈ పేపర్ దిద్దేవాడిని నన్ను పాస్ చేయమని దీవించండి. ఆల్మోస్ట్ 7 years. ఈ కాలేజ్తో మన రుణం ఈరోజు తీరిపోతుంది. లేదుగా, మళ్ళీ వస్తాం. 1 week or 10 days లో క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయని వైశాలి మ్యామ్ చెప్పారు. ఫీలింగ్స్ ఏంటియా? నథింగ్ లైక్ దట్. ఎస్ నేను గ్యారంటీ పాస్. మరి నువ్వు? సూపర్. యు నో వాట్, దట్ ఇంకీ పింకీ సేవ్ మై లైఫ్. లేకపోతే ఎన్ని బ్లండర్స్ అయిపోయాయి. మర్యాదగా శ్రీకి సారీ చెప్పు. నైట్ బెంగళూరు టాపిక్ గురించి ఎంత టూ మచ్ చేసావు తెలుసా? సాలే. వదిలే. శ్రీ కమ్ హియర్. చెప్పు చెప్పా. మహేష్ సారీ రా, రాత్రి అలా జరిగి ఉండకూడదు. ఐఎమ్ సో సారీ. ప్లీజ్. பொன்மகள் வந்தாள் பொருள் கோடி தந்தாள். ఎవరో గెస్ట్ అనుకుంటా. ఒసే టీవీ చూడకపోతే నీ జీవితానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. పోడి లోపలికి పోడి. డాడీ ఫోన్ రింగ్ డాడీ. అంకుల్ నేను దాక్షాయిని. చెప్పమ్మా. నిన్న మీ నందిని. అయ్యో రామ, పొట్టి పొట్టి డ్రెస్సులతో అచ్చా సిల్క్ స్మిత లాగా. జాగ్రత్త అంకుల్, ఆ శ్రీగాడితో అస్సలు చేరలేకండి. సరే. వాడి వా వాడి వా. మీ అక్కకు 50 లక్షలు కట్నం పోసి కళ్యాణం చేసిని. అది వారం కూడా తిరగకుండానే మొగుణ్ణి వదిలేసి నాకే సర్ప్రైజ్ ఇచ్చినది. నువ్వు పరీక్షలకని పోయి క్లబ్బులకు పోయి నన్నే సర్ప్రైజ్ చేయిస్తివి. రేపు నీకు నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చేని. ఓకేవా? 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 ఓకే ఓకే ఓకేవా? 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 ఓకే ఓకే ఓకేవా? ఓకేవా? హలో యా చందు టెల్ మీ. హలో అంకుల్, నేను చందన అంకుల్. సంతనవా? నందిని ఎక్కడ అంకుల్? బాత్రూమ్ పోయింది. ఏం లేదు అంకుల్, నేను నందిని కిషోరి అంకుల్. అవును అంకుల్, అదే నందూస్ బెస్ట్ ఫ్రెండ్. కలిసి షాపింగ్ చేసాం, గిఫ్ట్ వచ్చింది, ముగ్గురం సైన్ చేయాలి. నందుని పంపండి అంకుల్ ప్లీజ్. ఓకేమ్మా అట్టానే. లక్కీ గిఫ్ట్ తగిలిందంట. మీరందరూ కలిసి చేశారంటగా షాపింగ్. కిషోరి కూడా ఉందంట. బెస్ట్ ఫ్రెండా? లేటుదా అయితే కిషోరి దగ్గరే. వినండి, మేలేంటంటే చందు ఇన్నాళ్ళు నా ప్రేమ కోసం చెక్కా సార్? ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. నీ ప్రేమ నిజమేనా రేపు వేసుకోండి సార్. కాదా అని ఒక నేను 20 ఇన్నాళ్ళు గురుగారు, చూశాను. నువ్వే చెక్ గెలిచావు. బౌన్స్ అవడం మన చరిత్రలోనే లేదండి. అందుకే నేను ఆ, జూబ్లీహిల్స్ బ్రాంచ్ సార్. ఇంకొన్ని ఓకే సార్. రోజుల్లో నీ ముందు ఇన్నాళ్ళు నీ ప్రేమ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. నీ ప్రేమ నిజమైనదా కాదా అని. అసలు వీడేంట్రా, నేనేదో వాడి వెనకాల పడ్డట్టు పెద్ద బిల్డప్. ఒక్కోసారి పేరెంట్స్ చూస్తుంటారు. ఎంత ఎంబారసింగ్ అంటే. నువ్వు ఒక్కదానివేనా ప్రపంచంలో చందన? చందన ఎందుకంత అయోమయం? ప్లూటో కూడా తెలుసు నేనెవరో. ఒకసారి అడిగి చూడు. ప్రతి చందనకి ప్లూటో ఉంటుందా ప్రపంచంలో? జెసికమ్మా, జెసికా. ఇన్ని లక్కీ డ్రాప్స్ పడ్డాయంటే నేనంత లక్కీయో. లక్కీ డ్రాప్ సిల్లీ ఫెలో. ఒక్క డ్రాప్ కూడా నీకు దక్కదు.
హే ప్లూటో. డూ నాట్ టచ్. ఓకే. ఎందుకు చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నావు అంటే దీని మీద ఏ రాసుంది? డూ నాట్ టచ్. నీకు కామన్ సెన్స్ లేదా? హలో మేడం. ఇది నా లైఫ్ కన్నా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకు లేదు? హాయ్ మిల్కీ, ఇద్దరు కలిసి కాఫీ చేద్దామా? దండోరా. సారీ చెప్పు. సారీ చెప్పు. యాదమ్మా ఆమ్లెట్. సారీ చెప్తావా లేదా? మమ్మీ డాడీ బాగున్నా బాబు? దయ్యం ఉందిరా, ఆమ్లెట్ కూడా ఇచ్చింది. అడిగావు కలర్ టీవీ నచ్చుతుంది. ఏ ముహూర్తాన పుట్టావయ్యా మా ప్రాణానికి. నువ్వు నీ ఎలా తెలివితేటలు. కలర్ టీవీ అంట, కలర్ టీవీ. కలర్ టీవీ అడిగితిడి, కలర్ టీవీ దా కొంటిని. ఏంటో ఈ జనరేషన్. చెప్పండి. ఎంత అందంగా ఉన్నాడు. 50,000 జీతం. ఏ చెడ్డ అలవాటు లేదు. ఆ బిడ్డ తండ్రికి ఏమైనా గాడా? వేస్ట్ మీరే అంకుల్. యూజ్లెస్ ఫెలో. అంకుల్ మీరు అనుకుంటేనే ఈ పెళ్ళవుతుంది అంకుల్. దానిదేముంది బ్రదర్, సింపుల్ సొల్యూషన్ దా. లేపుకెళ్ళి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుంది. అదే అంకుల్ నా గోల్ కూడా. చెప్తే ఓ పొట్టాన వినరు కదా. ఎవరప్పా? బిడ్డ తండ్రి పేరు అలగప్పన్. నా పేరు కూడా అలగప్పందా? పెద్ద స్క్రాప్. అమ్మాయి పేరు ఆండాళ్. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డ. ఎన్నా కోయిన్సిడెన్స్. నా బిడ్డ పేరు కూడా అండాల్తా. పెద్ద అమ్మాయిని ఎక్కడో ఊళ్ళో ఓ వెంగళప్పాయికిచ్చి జీవితం నాశనం చేసి, అదే ఫ్యామిలీలో రెండో అమ్మాయిని రెండో వెంగళప్పాయికిచ్చి, పోయిన పరువును తిరిగి తెచ్చుకునేను అనే ఒకటే పాటలు. బ్రదర్, నువ్వు మాట్లాడేది నా బిడ్డ గురించిదానా? నీ బిడ్డ గురించిదా? ఏంట్రా, నా ఇంటికి వచ్చి నా బిడ్డనే అడుగుతారా? డై కిషోర్, నీదానా కిషోరి? Uncle, they're majors. నోరు ముయ్యవే. చిన్న చిన్న పీలికలు కట్టుకున్న మేజర్ అంట, మేజర్. What's he saying? He's saying you're so beautiful. Oh, thank you, Uncle. రాయ్, జ్ఞాపకం వచ్చేసినాది. బెంగుళూరుకి మా ఆండాల్ని ఎత్తుకొని పోయేసినాది. నీదానే? ప్లాన్ మొత్తం చెడిపోయింది. గెట్ అవుట్. ఏ జన్మలో ఏ మనుషుడు ఇచ్చిన శాపమో ఈ జన్మలో ఇలా పట్టుకుందే. ఏం పేలుతుందో దేవుడా, రాకుండా. అయ్యో, కొత్త కలర్ టీవీ బ్లాస్ట్ చేసేస్తురే, బాంబులు వేసేస్తురే. పద్మావతి, బాంబులు వేసేస్తురి. వాళ్ళు పిల్లకాయలా కానే కాదు, కొరివి దయ్యాలు. పద్మావతి, కొరివి దయ్యాలు. అమ్మయ్యా, ఆ జుంకాలు ఇలా ఇవ్వే. ఇవ్వు. ఆ గొలుసుతి నీ అప్ప సొత్తు అనుకుంటివా? నీ అప్ప సొత్తు అనుకుంటివా? దీనికి ఇంకా కాలేజీ లేదు, చదువు లేదు. ఇక నుంచి హౌస్ అరెస్టా.